నా అనుభవంతో చెప్తున్నా. 45 రాజకీయాలు, 48 సంవత్సరాలు, రేపు 28కి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను. లా అండ్ ఆర్డర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న గూగుల్ పెట్టుబడులు $15 బిలియన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రపంచానికి ఒక హబ్బుగా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మరిగా డేటా సెంటర్తో, గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నాకెప్పుడూ భయం లేదు. మీ అందరికీ తెలుసు, మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను. నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ప్రజలకు భద్రత కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను. దాని ఫలితమే 2023లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నేను భయపడలేదు. ప్రాణం అనేది తాత్కాలికం, మనం చేసే పనులు అనేది శాశ్వతం. అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా.